విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరింత ఉన్నత చదువుల వైపు నడిచేందుకు హైదరాబాద్ ఆర్యవైశ్య మహాసభ చేపట్టిన ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు పలువురి అభినందనలు అందుకుంటోంది. హైదరాబాద్ లక్డీకపూర్లోని వాసవి సేవా కేంద్రం నిర్వహించే శ్రీ వాసవి కళ్యాణ మండపంలో 2024 సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్, ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జ్ఞాననిధి సేవా ట్రస్ట్ చైర్మన్ గీతాచార్య శ్రీనివాస్, వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు కొల్పూరు రమేష్ గుప్తా, ఐఐఎంసి కాలేజ్ ప్రిన్సిపల్ కూర రఘువీర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్, ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఇలాంటి ప్రోత్సాహకాలను అందించి ఆర్యవైశ్య విద్యార్థులకు చేయూతనిస్తున్న దాతలు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రోత్సాహకాలు అందుకున్న విద్యార్థులు మరిన్ని శిఖరాలకు ఎదిగి ఆర్యవైశ్యుల కీర్తి ప్రతిష్టలను పెంచాలని పిలుపునిచ్చారు. ఇక వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కటకం శివకుమార్, కోశాధికారి లింగా ప్రకాష్ గుప్తా, పూర్వ అధ్యక్షులు మ్యాడం దయాకర్ గుప్తా, ప్రోగ్రాం కన్వీనర్ కూనా వెంకట గోపాలకృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ దేవత హనుమంతరావు, ప్రాజెక్ట్ చైర్మన్ కటకం వినోద్ కుమార్తో పాటుగా రుద్రంగి వెంకటేశ్వరరావు, అల్లాడి నాగభూషణం గుప్తా, కాశెట్టి పాండుగుప్తా, రెడ్డిశెట్టి చంద్రశేఖరరావు తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైనారు. ఇప్పుడు విచ్చేసినటువంటి అందరూ కూడా విద్యార్థులు ఇక్కడ వచ్చి ఇంటర్మీడియట్ 10th క్లాస్ వేరువేరుగా కూర్చున్నారు. అక్కడ మీరు ఒకసారి మీ యొక్క మెమో కానివ్వండి, ఫోన్లో అయినా సరే చూపించి సంతకం చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్సి ఇంటర్ వాళ్ళు 90% అబవ్ వచ్చిన వాళ్ళంతా ఆల్రెడీ మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించారు. వాళ్ళ లిస్ట్ మొత్తం రెడీగా ఉంది. వాళ్ళ నుంచి ఇక్కడ విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేయించుకోండి. ఇక్కడ స్టేజ్కి రైట్ సైడ్ 2 కౌంటర్లు ఉన్నాయి. 2 కౌంటర్లో మీ యొక్క మార్క్స్ మెమో చూపించి అందులో ఎన్రోల్మెంట్ ఎస్ఎస్సిలో 90% అబవ్ వచ్చిన విద్యార్థులందరికీ మెడల్స్లు, నగదు పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మాకు వాట్సాప్లో కూడా జూన్ 10th వరకు వచ్చిన మెమోస్ అన్నీ మేము పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మా దగ్గర లిస్టు ఫైనల్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ కుడివైపుకు 10th క్లాసు, లెఫ్ట్ సైడ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎన్రోల్మెంట్
కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడే రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు కూడా 10th అయితే రైట్ సైడ్, ఇంటర్మీడియట్ అయితే లెఫ్ట్ సైడ్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన ప్రార్థిస్తుంది. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రోత్సాహక మెడల్స్ మరియు ప్రశంసా పత్ర నగదు పురస్కారాల ప్రోగ్రాంకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ ప్రాజెక్ట్ కో చైర్మన్ కట్కం వినోద్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కట్కం వినోద్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చైర్మన్ చల్లా శివకుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దేవతా హనుమంతరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ చప్పట్లతో ఆహ్వానించండి. ఈ యొక్క ప్రోగ్రామ్ కన్వీనర్ పూల వెంకట గోపాలకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిఆర్ఓ దేవతా శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహాయ కోశాధికారి చింతల్ శ్రీరామ్ గుప్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి కుక్కొల్ల సత్యం గుప్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మేడం దయాకర్ గుప్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అల్లాడి నాగకృష్ణన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క కోశాధికారి మా కుబేరుడు లింగా ప్రకాష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రోగ్రామ్ యొక్క ప్రాజెక్ట్ చైర్మన్ చల్లా శివకుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ కు మన ఆత్మీయ అతిథి పూల రఘువీర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గౌరవ అతిథి కొల్పూర్ రమేష్ గుప్తా గారు, అధ్యక్షులు వాసవి సేవా కేంద్రం, పూర్వ అధ్యక్షులు వాసవి క్లబ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథి శ్రీ గీతాచార్య శ్రీనివాస్ గారు, చైర్మన్ జ్ఞాననిధి సేవా ట్రస్ట్ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము ఈ ప్రోగ్రాము గత 10 సంవత్సరాల నుంచి నిర్వహించుచున్నాము. ఈ ఇయర్ మేము ఎన్రోల్మెంట్ చేయడానికి 5 days లేట్ అయ్యేసరికి అందరూ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ ప్రోగ్రామ్ చేస్తారా చేయరా సార్ అని. ఈసారి జూన్ 10వ తారీఖు వరకు లాస్ట్ ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి మాకు 12 ఎన్రోల్మెంట్ ఎక్కువ వచ్చాయి. పోయినసారి ఇంటర్ మరియు ఎస్ఎస్సికి 210 అయ్యాయి. ఈసారి మాకు ఇంటర్ మరియు ఎస్ఎస్సికి 222 వచ్చాయి. మాకు దీని టైంలో కూడా జూన్ 10th లోపట్నే ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ వాట్సాప్లో తీసుకోవడానికి
మాకు కూట వెంకట గోపాలకృష్ణ గారు, దేవత హనుమంతరావు గారు బాగా సహకరించారు. వీటిని టైంలో తీసుకొని ఎప్పటికప్పుడు రాసుకొని ఎప్పటికప్పుడు నోట్ చేసి ఈ దత్తా లిస్టు 11th రోజుకే మొత్తం ఫైనల్ అయిపోయింది. వీరందరికీ ధన్యవాదాలు. తర్వాత మా ప్రెసిడెంట్ గారు సరాబ్ గారిని సభను ప్రారంభించాలని కోరుచున్నాం. సభకు స్వాగతం, సుస్వాగతం. వచ్చిన ఆత్మీయ అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ ఈ సభను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన అతిథులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రార్థనా గీతలు ఉంటుంది. దయచేసి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొ సగం మంది వస్తారు, సగం మంది స్టార్ట్ అవుతుంది. माता की जय, माता की जय। వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో గళం పారగ గళం సాగగ సేవ వీణియ మ్రోగగ సహకార సౌహార్దత నిండగా స్నేహదీపం వెలుగగా సహకార బంధం నిలువగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము జై వాసవి. సహకరించిన దాతలు ఎవరైనా ఉంటే ముందొచ్చి కూర్చోవాలని కోరుతున్నాము. లక్ష్మీకాంత్ అన్న గారు కూడా ముందు కూర్చోండి. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి జై రాజవి మాతాకి జై రాజవి మాతాకి ఇదే నిశ్శబ్దాన్ని పాటించాలని కోరుతూ ఈనాటి ముఖ్య అతిథి మన శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అదేవిధంగా వారు ఎక్స్ సర్వీస్ మెన్ మనకు భగవద్గీత గురించి చాలా బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తి. ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలలో వారి ఉపోద్ఘాతం ఉంటుంది, ఉపన్యాసం ఉంటుంది. వారి సందేశం వింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి మానవుని రప్పించుకున్నందుకు, వారికి ఇచ్చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా
వాసవి సేవా కేంద్రం చాలా తెలుగు రాష్ట్రాల్లోనే 2 పెద్ద రాష్ట్రాల్లో ఏకైక వైశ్య సంస్థ, పెద్ద సంస్థ, ఇంత పెద్ద సంస్థ ఈ 2 రాష్ట్రాల్లోనే లేదు. అన్నయ్య మాట్లాడుతూ చాలా చెప్తాను. మన రమేష్ అన్న గారికి, కొలుపూరు రమేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, అదేవిధంగా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఐఎంసీ కాలేజీ ప్రిన్సిపల్ గారు పూర రఘువీర్ సార్ గారు, ఈ వాసవి సేవా కేంద్రానికి మాజీ అధ్యక్షులు, లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్, వారికి ఉన్న మా హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ, ఈ కార్యక్రమానికి చైర్మన్గా, కో చైర్మన్గా, కన్వీనర్గా, కో కన్వీనర్గా నా ఇప్పటి నుండి ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సహాయ కోశాధికారి, అదనపు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, ఇది హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ గత 50 సంవత్సరాల సంది 50 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా ఎన్నో వినూతన కార్యక్రమాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఇది 50వ సంవత్సరము నాకు ఈ అవకాశం దొరికింది. ఈ విద్యార్థులకు ప్రోత్సాహక మెడల్స్, సర్టిఫికెట్ ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చాలా మంది దాతలు ఉన్నారు. ఆ దాతలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ సర్టిఫికెట్స్ ఆయన ఫ్రేమ్స్ అని నేను నా పక్షాన అందిస్తున్నాము. మా కటకం శివకుమార్ గారు, లింగా ప్రకాష్ గారు, కొక్కల సత్యం గుప్తా గారు, చింతలగడ్డ శ్రీరామ్ గారు, పూనా వెంకట గోపాలకృష్ణ గారు వారు మెడల్స్ కాకుండా నగదు పురస్కారం కూడా అందిస్తారు. వారు ఉత్తమ విద్యార్థులకు 10/10 వచ్చిన విద్యార్థులకు, మరియు కాశెట్టి పాండగుప్తా గారు మా మాజీ అధ్యక్షులు, రెడ్డిశెట్టి చంద్రశేఖరరావు గారు ఇంకొక మాజీ అధ్యక్షులు, మరియు అల్లాడి నాగభూషణ్ గారు ఇంకొక మాజీ అధ్యక్షులు, మేడం దయాకర్ గారు వేదిక మీద ఉన్నారు, ఐపీపీ గారు, అదేవిధంగా కో చైర్మన్ గారు వ్యవహరిస్తున్నటువంటి కటకం వినోద్ కుమార్ గారు, దేవత హనుమంతరావు గారు, రేపాక వెంకటేశ్వర గారు, ఎన్పి లక్ష్మీనారాయణ గారు, కొలుపు రమేష్ అన్న గారు, ఇప్పుడే చెప్పాను వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు, వారు కూడా మనకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. మన కాశీ రామేశ్వర ఆర్యవైశ్య విద్యాన సత్రం కోశాధికారి గారు గుండా లక్ష్మీకాంతం గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ఇరుకుల నరసింహ గారు వారు కూడా సహకరిస్తున్నారు. దేశు శ్రీనివాస్ గారు, రుద్రగిరి వెంకటేశ్వర గారు, మీరు కూడా మాకు మాజీ అధ్యక్షుడు, దైత లక్ష్మణ్ గారు, చల్లా శివకుమార్ గారు ఈ కార్యక్రమానికి చైర్మన్ గా ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ఎడవేలి బాలరాజు గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ఇంతకుముందే చెప్పాను, మన ఐఎంసీ కాలేజీ ప్రిన్సిపల్ పూర రఘువీర్ సార్ గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఉప్పల రాజేశ్వరరావు గారు, గుండా ప్రభశంకర్ గారు, వీరందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు ఈ కార్యక్రమం చేయాలంటే మీరందరూ కూడా ఉండాలి. చాలా శ్రమతో మా కన్వీనర్ పూనా వెంకట గోపాలకృష్ణ గారు, దేవత హనుమంతరావు గారు, కటకం వినోద్ కుమార్ గారు, చల్ల శివకుమార్ గారు పూర్తిగా సహాయ సహకారం, మా సెక్రటరీ, మా ట్రెజరర్, వారి వంతులు, అంటే మేము సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ ఎంత చేసినా ఒక ప్రాజెక్ట్ చైర్మన్ గా చేసిన కార్యక్రమం వాళ్ళది, మాకు బాధ్యత ఉంటుంది. వాళ్ళ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలు అందిస్తున్నందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా వచ్చేసినటువంటి మా పూర రఘువీర్ సార్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.
హైదరాబాద్ ఆదివేశ మహాసభ ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తుంది. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ మరియు క్యాష్ రూపేణ వారికి బహుమతులు ఇస్తుంటారు. ఇక్కడ చాలామంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. చదువు ఇంపార్టెంట్ కాదు, సంస్కారం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో విద్యార్థులకు చదువు వస్తుంది కానీ సంస్కారం లేకుండా పోతుంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇంట్లో కానీ తల్లిదండ్రులను గురువులను కూడా గౌరవం ఇవ్వకుండా చూస్తున్నారు వారు. ఇటువంటిది ఈ రోజుల్లో చాలా పెరిగిపోతుంది. తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పండి. పెద్దలను ఎట్లా గౌరవించాలో చెప్పండి, పెద్దలతో ఎట్లా మాట్లాడాలో చెప్పండి, దేశభక్తి గురించి చెప్పండి. ఈ రోజుల్లో మనం దేశాన్ని గురించి ఆలోచన శక్తి మానేశాము. ఎప్పుడు నా ఫ్యామిలీ, నా అబ్బాయి, నా కొడులు, నా ఇల్లు, నా కారు, నా ప్లాట్లు, ఆర్డర్ ఆఫ్ ఫ్లాట్స్, ఇది తప్పితే మనము దేశాన్ని గురించి ఆలోచించడం మానేశాము. తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్, మన సంస్కృతిని నేర్పించండి, మన సంస్కారాన్ని నేర్పించండి, దేశభక్తిని కూడా నేర్పించండి. సనాతన ధర్మం మీద చాలా పెద్ద ఎత్తున అటాకులు జరుగుతున్నాయి. మనం ఎంతవరకు ఖండిస్తున్నామో మనమే ఆలోచించుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించుకోవాలి. మన సంస్కృతిని పిల్లలకు నేర్పించండి. మమ్మీ డాడీని సంస్కృతిని వదిలేయండి. ఇక్కడ దాదాపు 400 నుంచి 500 మంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. నాకు తెలిసి 99% ఇంట్లో మనం పిల్లలతోటి మమ్మీ డాడీ అని పిలిపించుకుంటాం. ఎవరు అనేది భావించదు. అమ్మా నాన్న అని నాకు తెలిసి 1% కూడా పిలిపించుకోరు. చాలా మంది తల్లులకు జడలు వేసుకోవడం మర్చిపోయారు. పిల్లలకు జడలు వేయడం లేదు, బొట్టు పెట్టడం లేదు, గాజులు వేయడం లేదు. ఇవన్నీ మన సంస్కృతిలో భాగాలు. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ అంటారు ట్యాబ్లు, టీవీలు, సెల్ ఫోన్స్. సెల్ ఫోన్ ఈ రోజుల్లో పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. మన జీవిత విధానంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. తప్పనడం లేదు. చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు కూడా ఆ సెల్ ఫోన్ ఇస్తే కూడా అన్నం తింటున్నాడు. అట్లా అలవాటు చేసేసాం మనం. ఇటువంటి సంస్కృతి నుంచి మనం బయటపడాలి. రానున్న రోజుల్లో చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే వస్తుంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే మన సంస్కృతిని కాపాడాలి. పిల్లలకు మంచి సంస్కారం నేర్పండి. మమ్మీ డాడీ సంస్కృతిని మానిపించండి. ఇంకా చాలామంది వాడు అమ్మా నాన్న అంటే అరే అమ్మా నాన్న దగ్గర మమ్మీ డాడీ అన్నాడు. మమ్మీ అంటే చాలా మందికి తెలుసో తెలియదు. ఎంతమందికి తెలుసు మమ్మీ అంటే అర్థం? చూడండి, చాలా మందికి తెలియదు. ఒక్కసారి డిక్షనరీ చూడండి, మమ్మీ అంటే తెలుస్తుంది. మమ్మీ అంటే శవం. మన అమ్మలో మనం శవం అని పిలుస్తుంది.
ఇది నిజమని చెప్పే నిజమే. డిస్టెన్స్ చూడండి, మమ్మీ ఈజిప్ట్లో మమ్మీస్ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన మహారాజులను వాళ్ళందరినీ మమ్మీస్ అంటారు. నేను చెప్పేది ఏం తప్పు కాదు, మీరు తప్పుగా భావించద్దు. అసలు ఫస్ట్ మనమే జడలు వేసుకోవడం మర్చిపోతున్నాం, తర్వాత పిల్లల సంగతి చూసుకోవచ్చు. మనం బట్టలు ఏ విధంగా వేసుకుంటున్నాం, అమ్మాయిలను ఏ విధంగా తయారు చేస్తున్నాం, బయటికి ఏ విధంగా పంపుతున్నాం అమ్మాయిని. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అది చెప్పి మీ విజ్ఞతకే వదిలేస్తా. డ్రెస్ గురించి ఒక 6 నెలల క్రితము మా కాలేజీలో ఒక అమ్మాయి చాలా ఇండీసెంట్ డ్రెస్ వేసుకొచ్చింది. అంటే మనం చూడలేమని అటువంటి డ్రెస్ వేసుకొచ్చింది. సరే అని మేము ఇండీసెంట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిలను కాలేజీలోకి రానియము, బయట గేట్ దగ్గర నుంచి బయటకు పంపించేస్తాం. సరే అని వాళ్ళ అమ్మని పిలిపించాను. నాకు నోట మాట రాలేదు. ఎందుకు ఉండొచ్చు? నాకు నోట మాట రాలేదు. వాళ్ళ అమ్మని చూస్తే వాళ్ళ అమ్మ ఇంకా ప్రాణం వేసుకొచ్చే డ్రెస్. సో మన సంస్కృతి ఎక్కడ పోతుంది, మన సంస్కారం ఎక్కడ పోతుంది, మర్యాదలు ఎక్కడ పోతున్నాయి, ఇవన్నీ మనం ఆలోచించడం లేదు. అంత మనం సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయాం. ఒకటే కొడుకు ఉండాలి, కొడుకు చెల్లెళ్ళు అక్కలు ఉండకూడదు. ఈరోజు అమ్మాయిల్ని పెళ్లిని వెతుకుతుంటే అమ్మాయిల కోరికలకు హద్దు లేకుండా పోతుంది. ముందు అబ్బాయిలకు కోరికలు ఉండేవి, ఇప్పుడు అమ్మాయిలకు వచ్చేసాయి. రివర్స్ అయిపోయింది. ఈ మధ్య సంబంధం చూడడానికి వెళ్ళాము. మాకు తెలిసిన అబ్బాయికి అమ్మాయి వేసే ప్రశ్నలను విస్తుపోయాడు. ఫస్ట్ అత్త మామ దూరంగా ఉండాలి పెళ్లి కావడంతో, ఫస్ట్ కండిషన్. నెంబర్ 2 అక్క చెల్లెలు ఉండకూడదు. నెంబర్ 3 ఇల్లు ఉందా, 4 కారు ఉందా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మొహమాటం లేకుండా మొహం మీద అడుగుతున్నాం. మరి ఇటువంటివన్నీ ఎవరు నేర్పించారు? మనమే కదా. ఇవన్నీ మనమే నేర్పించుంటాం అనుకుంటున్నాను. వీటన్నిటిని మనం పారద్రోవాలంటే మన తల్లిదండ్రుల మీద చాలా ఉంటుంది బాధ్యత. మంచి సంస్కృతిని నేర్పించండి. మనము దేశభక్తి గురించి మాట్లాడితే మనం ఏదో మొక్కుబడిగా సంవత్సరానికి 2 మొక్కుబడి పండుగలు చేస్తాం. మొక్కుబడి అంటే తెలుసు కదా మీకు? ఏమో 2 పండుగలు, 15th ఆగస్టు, 26th జనవరి. సింపుల్గా మొక్కుబడి అప్పటి వరకు 25th జనవరి వరకు మనము దేశాన్ని గురించి ఆలోచన. 26 జనవరి రోజు మాత్రం వచ్చి జెండా ఎగరేసి వందే మాత్రం మొక్కుబడిగా పాడేది మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే రోజు 26 జనవరి, 15th ఆగస్ట్ అంటే అవి ఒక హాలిడేస్గా వచ్చేసింది. ఈ నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండుగలు అనేదాన్ని మనం మర్చిపోతున్నాం. ఇటువంటివన్నీ కూడా మీరు పిల్లలకు చెప్పండి. ఈరోజు పిల్లల్లో చాలా శక్తి దాగి ఉంది. ఆ శక్తిని వెలికి తీసే శక్తి తల్లిదండ్రుల్లోనే ఉన్నది, ఆ టీచర్లో ఉంటుంది. సో ఈ సంస్కృతి సంస్కారం అనేది ఇంటి నుండే బయలుదేరాలి. ఇది నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఎంతో మాట్లాడడానికి. మీరు అన్యత ఏం భావించద్దు. అంటే ఈ రోజుల్లో జరిగేవన్నీ మీకు చెప్తున్నాను. పిల్లలకు ఇచ్చే కూడా నేర్పించండి, దానం చేయడం నేర్పించండి, గురువులకు గౌరవం ఇచ్చే విధంగా నేర్పించండి. ఈ రోజుల్లో చాలా తక్కువ పిల్లలు గురువులకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. వీళ్ళ ప్రాక్టికల్గా మేము రోజు అనుభవించేది తల్లిదండ్రులు లెక్క చేయడం లేదు, గురువులు లెక్క చేయడం లేదు. 24 గంటలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇది తప్పితే పిల్లలకు వేరే లేదు. చదువు మీద జాగ్రత్త తగ్గిపోయింది. మీరు 10th వరకు ఎంత బాగా చదువుతారో 10th తర్వాత దిగజారిపోతుంది. చదువు దిగజారిపోతుంది, సంస్కృతి దిగజారిపోతుంది, సంస్కారం కూడా పోతుంది. సో నేటి గురుతర బాధ్యత మీ అందరి మీద, తల్లిదండ్రుల మీద ఉంది.
సంస్కృతిని నేర్పించండి, పిల్లలకు సంస్కారం నేర్పించండి. జై హింద్. సభాధ్యక్షులు సనపు లక్ష్మణ్ గారు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ శ్రీనివాస్ గారు, ఆత్మీయ అతిథి ఐఏఎంసీ ప్రిన్సిపల్, మై టీచర్ శ్రీ కూర రఘువీర్ గారు, వారితో స్టేజ్ పంచుకోవడం నా గౌరవంగా భావిస్తున్నాను. మరి ఈనాటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న సోదరులందరికీ, ఈ కార్యక్రమంలో మెడల్స్ అందుకుంటున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులందరికీ నమస్కారం మరియు శుభాభివందనాలు. ఒక అద్భుతమైన వ్యక్తి మీ ముందర చక్కని భోజనం, షడ్రసోపేతమైన భోజనం అంటారు, అంటే అన్నీ ఉండే భోజనం, వారి మాటలు తర్వాత మీరు వింటారు. మరి వారి మాటల కన్నా ముందు నేను ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న మెడల్ విన్నర్ పిల్లలందరినీ కూడా ఒకసారి మీ ప్లేస్లలో లేచి నిలబడండి. దయచేసి పిల్లలందరూ మీ ప్లేస్లలో లేచి నిలబడండి. Kindly stand. All the children, I request them to stand. పిల్లలందరినీ, తల్లిదండ్రులను, ఇక్కడ వేదిక మీద ఉన్న వారిని, పెద్దల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఒక్కసారి ఘనమైన చప్పట్లతో వారిని అందరినీ అభినందించి చెప్పండి. సరిపడదండి నాకు. మీ పిల్లలు సాధించిన దాని మీద మీకంత అభిమానం లేదా? థ్యాంక్ యూ. మీరందరూ 2 చేతులు పైకెత్తండి. ఇలా మొదటి నమస్కారము మీకు అత్యంత అద్భుతమైన మానవ జన్మ ఇచ్చిన భగవంతుడికి, రెండవ నమస్కారము మీకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన మీ తల్లిదండ్రులకి, మూడవ నమస్కారము మీకు చక్కని విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, నాలుగవ నమస్కారము మీరు ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన మతం సనాతన మతంలో పుట్టించినందుకు మరొక్కసారి భగవంతునికి, ప్రపంచానికి పర్టికులర్గా భారతదేశానికి సేవా తత్వాన్ని నేర్పించే సంస్కారం ఉన్న కులం మన ఆర్యవైశ్య కులంలో పుట్టినందుకు, అదేవిధంగా చక్కని కఠినమైన సత్యాలను మీ ముందర మన ఆత్మీయ శ్రీ రఘువీర్ గారు ఎలాంటి షుగర్ కోటింగ్ లేకుండా మీ ముందర పెట్టారు. కఠినమైన సత్యాలు చెప్పడానికి అందరికీ ధైర్యం చాలదు, కానీ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు. డ్రెస్ బాగా లేకుండా వచ్చిన అమ్మాయికి తల్లికి డ్రెస్ ఇంకా చండాలంగా ఉందంటే అది ఇంకెంత కఠినమైన సత్యమో మీకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి నిజాలను తీసుకొచ్చిన వారికి, మరి మీ ముందర ఒక చక్కని ప్రవచనం చేయబోతున్న శ్రీనివాస్ గారికి, ప్రవచనం అంటే మంచి మాటలు మీకు చెప్పబోతున్నారు వారు, అటువంటి వారికి మీ అందరి తరఫున ఈ వ్యవస్థను మీ ముందుకు తీసుకొచ్చిన ఆర్యవైశ్య జిల్లా మహాసభకు మీ చివరి నమస్కారం. థ్యాంక్ యూ. కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. మా పిల్లలకి ఎంత ధైర్యం చూడండి, ఇప్పుడు కూర్చోమంటే నాకు కూర్చోలేదు, చాలా సంతోషం. తల్లిదండ్రులకి ఒకటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను. మీకందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ 2 సబ్జెక్ట్స్ కావు. ఇవి కాకుండా కూడా ప్రపంచంలో ఎన్నో రకమైన స్ట్రీమ్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు, 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆలోచించండి. డిఫరెంట్ స్ట్రీమ్స్లో అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన ఆదాయాలు ఉన్నాయి, చక్కని జీవితం ఉంది. కాబట్టి కొద్దిగా జరిగి ఆలోచించండి, ఆ రెండింటిని జరిగి ఆలోచించండి. మొన్న కొత్తగా చదివిన రిపోర్ట్ ఏంటంటే, పాత ఐఐటీలలో చదివి బయటికి వచ్చిన వాళ్ళలో 35% స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ లేవు. కొత్త ఐఐటీలో చదివిన పిల్లలకి 45% కాలేజీల పిల్లలకి ప్లేస్మెంట్స్ లేవు. కాబట్టి ఇక మామూలు ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళ పరిస్థితి మీరే ఆలోచించాలి. ఇంజనీరింగ్లో డైనమిక్స్ బాగా మారుతున్నాయి, మెడిసిన్లో కష్టాలు పెరుగుతున్నాయి. కాబట్టి రకరకాల ఆలోచనలు ఉన్నాయి.
మీకు ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పనిచేసే ఆఫీస్ పైన ఒక సంవత్సరం క్రితం వరకు CDFD అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఫింగర్ ప్రింట్ డిజైనింగ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. దాంట్లో సుమారుగా 100 మంది స్కాలర్స్ వస్తారు. రీసెర్చ్ స్కాలర్స్ 100 మంది ఉంటారు ఎవ్రీ ఇయర్. ఆ 100 మందికి సుమారుగా 60,000 రూపాయలు స్కాలర్షిప్ పే చేస్తారు. స్కాలర్షిప్ 60,000. చదివిన 100 మందిలో 90 మంది అమెరికాకు వెళ్ళిపోతారు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్లో మన పిల్లలు ఇద్దరు కూడా ఉంటారండి, తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు. అత్యంత దారుణమైన పరిస్థితి అది. మనం వేరే స్ట్రీమ్స్ని ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అట్లాంటి స్ట్రీమ్స్లలో మీ అవకాశాన్ని వెతుక్కోండి. పెద్దలు చెప్పినట్టు సనాతన ధర్మాన్ని గౌరవించండి, మన సాంప్రదాయాన్ని గౌరవించండి, మన జీవితానికి చక్కని మార్గాలు వేసుకోండి. అన్నం పెట్టాలన్నా, బడి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా ఏదైనా ఆర్యవేశుడే. మరి అటువంటి ఆర్యవేశంలో పుట్టినందుకు మనమందరం గర్విద్దాం. మనమందరం మన మతం, మన కులం, సంస్కారాలని 10 మందికి పంచుదాం, ముందుకు తీసుకుపోదాం. చిన్న మాట, ఈ వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో కూడా చక్కని సేవా కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. ఇది పెద్దది 52 సంవత్సరాల క్రితం స్థాపించిన వ్యవస్థ. ఇక్కడ సుమారుగా ప్రతి నెల 50 లక్షల ఆదాయం ఉంటుంది, 50 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దీంట్లో విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే వాళ్ళకు 10,000 నుంచి 18,000 వరకు సంవత్సరానికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే పిల్లలకు సుమారుగా 500 మంది విద్యార్థులకు 5,000 రూపాయలు కిట్ ఇస్తున్నాము. అదేవిధంగా 500 మందికి 12,000 రూపాయలు పేద వైశ్యులకు మేము పెన్షన్స్ ఇస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా సింగిల్ ఉమెన్కి ఎవరైనా ఉంటారో వాళ్ళకు ఒక 10 కేజీల రైస్, ఒక 100 రూపాయల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పే చేస్తున్నాము. ఇది కాకుండా అన్నిటికన్నా నా హృదయానికి అతి దగ్గరగా ఉండే సేవా కార్యక్రమం ఏంటంటే, పేదవాడు, పేద వైశ్యుడు చనిపోతే ఆ దాన కార్యక్రమాలు అనేవి కూడా డబ్బు లేకుండా ఆగిపోయే పరిస్థితుల్లో సమాజంలో చాలా మంది ఉన్నారు. వారి కార్యక్రమానికి సహకారంగా ఒక 10,000 రూపాయలు ఇస్తాము, వారికి ఒక వెహికల్ పంపిస్తాము ఫ్రీగా. ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మన ఈ కాంపౌండ్ ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ ద్వారానే, అంటే మన సంస్థ ద్వారా జనరేట్ అయ్యే కార్యక్రమాలనే చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి సంస్థకు అధ్యక్షుడిగా సేవలు అందించే భాగ్యం కలిగినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమంలో మీ ముందు నిలబడి 3 మాటలు పలికే అవకాశం కల్పించినందుకు సారా లక్ష్మణ్ గారికి, వారి టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకందరికీ నా శుభాకాంక్షలు. అన్నయ్య గారు మాట్లాడితే ఇంకో అరగంట కూడా మాట్లాడగలుగుతారు, కానీ వారు స్టార్టింగ్లోనే చెప్పారు మనకు ఒక పంచభక్ష ప్రమాణాలతో వడ్డించిన విస్తరాలు లాంటి ఉపన్యాసాన్ని అందించబోయే ఈనాటి ముఖ్య అతిథి ఉన్నారని వారికి రమేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ముఖ్య అతిథిని వారి సుదీర్ఘ ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు సుదినం, పర్వదినం, పండగ దినం, మహోజ్వలమైన ప్రగతికి బాట వేసిన మంచి దినం. ఈరోజు హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తులు మన ముందున్నారు, మన మధ్యలో ఉన్నారు. గౌరవాతిథి శ్రీ కొల్పూరు రమేష్ గుప్తా గారు, అధ్యక్షులు వాసవి సేవా కేంద్రం. మరియు ఆత్మీయ అతిథి శ్రీ కూరా రఘువీర్ గారు, ప్రిన్సిపల్ IIMC కాలేజ్. అదేవిధంగా ఈరోజు ముఖ్య అధ్యక్షులు ఇక్కడ సరాబు లక్ష్మణ్ గుప్తా గారు, ప్రధాన కార్యదర్శి కటకం శివకుమార్ గారు, కోశాధికారి లింగా ప్రకాష్ గుప్తా గారు, గత సంవత్సరపు అధ్యక్షులు మేడం దయాకర్ గుప్తా గారు, ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ రేపాక వెంకటేశ్వర్లు గారు, అదనపు ప్రధాన కార్యదర్శి కొప్పల్ల సత్యం గుప్తా గారు, సహాయ కోశాధికారి
చింతల్ ఘాట్ శ్రీరామ్ గుప్తా గారు, పిఆర్ఓ దేవత శ్రీనివాస్ గుప్తా గారు, ప్రోగ్రామ్ కన్వీనర్ శ్రీ క్రూనా వెంకట గోపాలకృష్ణ గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దేవత హనుమంతరావు గారు, మరియు ప్రాజెక్ట్ చైర్మన్ చల్లా శివకుమార్ గారు, ప్రాజెక్ట్ కో చైర్మన్ దైత లక్ష్మణ్ కటకం వినోద్ కుమార్, కార్యక్రమానికి సహకరించిన మాజీ అధ్యక్షులు రుద్రంగి వెంకటేశ్వరరావు గారు, అల్లాడి నాగభూషణం గుప్తా గారు, కాశెట్టి పాండు గుప్తా గారు, రెడ్డిశెట్టి చంద్రశేఖరరావు గారు. ఈ పేర్లన్నీ ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు. వీరందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చిన వేద మాతలకు, భరత మాతలకు, గీతా మాతలకు స్వాగతం సుస్వాగతం. అదే విధంగా మహాపురుషులు, ఉత్తమ పురుషులు, పురుషోత్తములందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ సదవకాశాన్ని నాకు కల్పించారు. భారతదేశంలో ఒక సైనికుడిగా ఉన్నటువంటి నన్ను ఒక గీతాచార్యుడిగా గుర్తించి ఈ వాసవి సేవా తత్వం కలిగినటువంటి ఆర్యవైశ్య మహా సభలు నిర్వర్తించేటటువంటి మహాశయులందరూ ఏకాగ్రతమై ఒక ఆలోచన చేసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వచ్చామంటే మనం ఏదో ఒకటి తీసుకొని పోవాలి, అర్థమైందా? కాబట్టి మీ అందరికీ పేరు పేరున పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ భగవద్గీత గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఇద్దరు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. వాళ్ళు చెప్పిందంతా భగవద్గీతనే, మొత్తం భగవద్గీతనే. ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా అధ్యాపనం చేయాలి, ఎలా అధ్యయనం చేయాలి అనేటటువంటి విషయాలను చక్కగా వివరించారు. మరి భగవద్గీత ఏం చెప్తుంది? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స్వయం ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే. ఈ ప్రపంచంలో అనేక మంది మహావీరులు జన్మించారు, మహాయోగులు జన్మించారు, మహాకర్మ వీరులు జన్మించారు. అలాంటి భూమిలో పుట్టడమే మన అదృష్టం. అలాంటి భూమిలో పుట్టినటువంటి మనమందరం కూడా ఈ భారతదేశంలో పుట్టినటువంటి యోగులకు, ఋషులకు, మహర్షులకు, మహనీయులకు, మన తాతలకు, ముత్తాతలకు, తల్లిదండ్రులకు, ఇప్పుడున్న పెద్దలకు, ఇక్కడున్న పెద్దలందరికీ గట్టిగా ఒకసారి మీరందరూ సంపర్కుంటారు. ఈ దేశం భారతదేశం పవిత్రమైన భూమి, కర్మ భూమి, యోగ భూమి. ఈ భూమిలో పుట్టిన వెంటనే మనము అనేక జన్మల సుకృతము వలన అలాంటి మహర్షులు, మహనీయులు పుట్టినటువంటి, ఆచరించినటువంటి, తరించినటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానము భారతదేశంలో ఉన్నది. అలాంటి భారతదేశ వారసత్వ సంపదకు మనమందరము వారసులం. నేడేమైపోతుంది? అత్తమామలు ఇచ్చిన ఆస్తులు కావాలి, అమ్మ నాయన ఇచ్చిన ఆస్తులు కావాలి. దానికోసం మనం ఎన్ని పాటలు పడుతున్నామో, ఎన్ని తిప్పలు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో మనకు తెలుసు. మరి వారసత్వ సంపద అంటే మన ఋషులు ఇచ్చిన సంపద, మన యోగులు ఇచ్చిన సంపద, మన మహర్షులు ఇచ్చినటువంటి సంపద. మనకు భారత, భాగవత, రామాయణాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, భగవద్గీత లాంటి మహాగ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరిచ్చారు మనకు? మన ఋషులు. వారి సంపదకు మనము వారసులము కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వారసులమేనా కాదా? కాదా? జర గట్టిగా చెప్పాలి. వారసులమైతే ఆ వారసత్వానికి ఒకసారి గట్టిగా సంపర్కం కొట్టాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ తత్వాన్ని దర్శించినటువంటి మహర్షులు, మహాత్ములు భారతదేశంలో పూర్వము ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. వాళ్ళు మనకు చక్కని జ్ఞానాన్ని ప్రబోధిస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తామో, 3 గుణాల చేత ఎవ్వరు చెప్పినా పట్టించుకో. అమ్మనైన చెప్పినా వినము. ఇప్పుడు గురువుగారు చెప్పారు ఇక్కడ చక్కగా ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎట్లా ఆహార వ్యవహారాలు ఉండాలి. భగవంతుడు కృష్ణుడు మంచిగా చెప్పండి భగవద్గీతలో. భగవద్గీత చదివిన వాళ్ళు ఒకసారి చేయలేమండి. భగవద్గీత తెలియని వాళ్ళు ఒకసారి చేతలేపండి. భగవద్గీత తెలియదు అనే వాళ్ళు తెలుసా?
అబ్బా సంతోషం. భారతదేశంలో ఉండి భగవద్గీత తెలుసుకున్నాను. భగవద్గీతని చదివే వాళ్ళు ఎంతమంది? చేయలేమంటే జర గట్టిగానే. వెరీ గుడ్, సంఖ్య పెద్దగానే ఉన్నది. నేను మరొకసారి చెప్తున్నాను, భగవద్గీతని తప్పకుండా అధ్యయనం చేయాలి. అందరిళ్ళల్లో భగవద్గీత ఉన్నదా? ఎవరెవరిలో ఉందో చేయలేమండి. అందరిళ్ళల్లో ఉన్నది. ఎస్, గుడ్, సంతోషం. దాంట్లో ఏముంది తెలుసా? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శిభిః. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. ఒక శాశ్వతమైనటువంటి తత్వం ఉన్నది. ఆ తత్వాన్ని తెలుసుకోవడానికే మానవ జన్మ ఉన్నది. ఈ ప్రపంచంలో మనము ఎన్ని విద్యలు నేర్చినా కూడా పొట్ట తిప్పల కోసం, బ్రతుకు తెరువు కోసం, బ్రతికుండడం కోసం. కానీ మనము జీవించాలంటే భగవద్గీతలో అత్యున్నతమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానము చాలా గొప్పది. భగవద్గీత తలుచుకుంటూ అంటే చదువుకుంటే మాకు ధనం వస్తుందా, ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటారు. భగవద్గీత చదివితే ఉద్యోగాలే కాదు, మీరు ఏకాగ్ర చిత్తులు అవుతారు. ప్రపంచానికి మీరు ఆదర్శమైన పుత్రులుగా ఉంటారు, బిడ్డలుగా ఉంటారు. కృష్ణుడు ప్రపంచానికి ఆదర్శ పుత్రుడు, జగద్గురువు. రాముడు ఆదర్శ పుత్రుడు. అలాంటి గొప్ప మహనీయులు పుట్టినటువంటి దేశం భారతదేశం. అలాంటి దేశంలో పుట్టి మనము చిన్న చిన్న విషయాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నాము, ఆత్మ న్యూనతా భావంతో జీవిస్తున్నాము. మీరు భగవద్గీత చదివితే మీరు ఉన్నత చదువులు అభ్యసిస్తారు, ఉన్నతంగా జీవిస్తారు, మహోన్నతమైన శక్తి సంపన్నులుగా ఎదుగుతారు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మీరందరూ కూడా. కానీ భగవద్గీత ఎవరికి అర్థమైతలేదు చదివితే. మీరు 1,00,000 సార్లు చదివిన భగవద్గీత అర్థం కాదు. ఎన్నిసార్లు? 1,00,000 సాధనతోటి ఒక్కసారి చదివితే భగవద్గీత అర్థం అవుతుంది. 1,00,000 సాధన అంటే ఇలా చేయాలి. మీరందరూ మర్చిపోయారు. కృష్ణుడే చెప్తాడు, అయ్యా అర్జున, వీళ్ళందరూ భగవద్గీత మర్చిపోయారు కాబట్టి అష్ట కష్టాలు పడుతుంది వీళ్ళందరూ. మనందరి నేపథ్యము గ్రామం నుండి ఉంటుంది. ఆ కాలంలో కృష్ణుడు చెప్పింది ఈ రోజు నాకెందుకయ్యా అని మనం అనుకున్నాం అనుకో, ఎదగలేము, ఒదగలేము, మార్పు రాదు, మనడు ఓర్పు లేకుండా పోతుంది, సహనం అసలుండదు. మీరు ప్రతినిత్యం భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఒక్క భగవద్గీతని అధ్యయనం చేస్తే విశ్వంలో ఉన్నటువంటి వాంగ్మయం అంతా కూడా మీకు అర్థమవుతుంది. విశ్వంలో ఉన్న వాంగ్మయాన్ని మొత్తం మీరు వెతుక్కుంటూ పోతే, భగవద్గీతను అధ్యయనం చేయకపోతే మీకు ఏమీ అర్థం కాదు. క్లియర్? అర్థమైందా? వెతికి వినిపిస్తుందా నా భాష? వెతికి వాళ్ళకి వినిపిస్తుందా? రైట్. అయితే ఈ భగవద్గీత ఎందుకు అర్థమైతలేదో నేను చెప్తాను. కృష్ణుడే చెప్తున్నాడు, కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాన్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః కర్మణ్య కర్మ యం పశ్యేత కర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. హే అర్జున, నేను నీకు ఏం చెప్తున్నాను? కర్మ అంటే ఏంటిది ఎవరికి తెలుస్తలేదు, అకర్మ అంటే ఏమో తెలుస్తలేదు, వికర్మ అంటే అసలే తెలియడం లేదు. ఏ కర్మని ఆచరిస్తే మన కర్మలన్నీ కూడా భస్మమై జ్ఞానం అనే అగ్నిని మనము ఆస్వాదిస్తామో ఆ జ్ఞానం భగవద్గీతలో ఉన్నది. మీరు చక్కగా తెలుసుకోవాలి. భగవద్గీత అర్థం కాకపోతే అర్థమయ్యే వాళ్ళ దగ్గరికి పోయి కూర్చోండి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మన సిద్ధ గురువులు. కానీ మనం తెలుసుకోవడానికి నాకు సంస్కృతం రాదు, నాకు 2 అక్షరాలు రావు, నాకు చదువు రాదు, నాకు భగవద్గీత ఎట్లొస్తుంది అని మనం అనుకుంటున్నాము. భగవంతుడు సముడు. జ్ఞానము గొప్పదా, ధనము గొప్పదా? గట్టిగా చెప్పాలి, జర నాకు చెవులు తక్కువ పడతాయి.
జ్ఞానం గొప్పదా? అయితే ఈ రోజు నుండి మీ దగ్గర ఎంత ధనం ఉందో తీసుకొచ్చి ఈ వాసవి ఆర్యవైశ్య మహాసభలు పెట్టాలి. మీకు జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఇవ్వకపోతే వీళ్ళని పట్టుకొని ఇన్ని కూర్చోబెట్టాలి. ఓకేనా? జ్ఞానం గొప్పదా, ధనం గొప్పదా? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. భగవంతుడు గొప్పవాడు, అందరిని సమానంగా చూస్తాడు. సూర్యుడు ఏ విధంగా మనల్ని అందరినీ చక్కగా చూస్తున్నాడో భగవంతుడు అంత చక్కగా మనల్ని చూస్తున్నాడు. జ్ఞానము కంటే ఉత్తమమైనది, పవిత్రమైనది ఈ లోకంలో ఏ లోకాలు పోయినా కూడా ఉన్నతమైనది ఇంకొకటి లేదు. ఒక జ్ఞానమే గొప్పది, అది ఉత్తమమైంది. ఎలా దొరుకుతుందయ్యా అది అని మనం ఒక ప్రశ్న వస్తుంది మనకు. ఈ జ్ఞానం ఎట్లా దొరుకుతుందయ్యా? మనం రోజు మార్కెట్ లో కొనుక్కుంటాము, 100 కిలో కొనుక్కుంటే దొరుకుతుందా? ఓ 1/2 కిలో కొనుక్కుంటే దొరుకుతుందా? చిటాకు దొరుకుతుందా? అద్దపావు దొరుకుతుందా అంటే కొనుక్కోగలమా జ్ఞానాన్ని? చెప్తున్నాడు కృష్ణుడు, చెప్తున్నాడు వినండి బాగా. తత్ స్వయం యోగ సంసిద్ధ. భగవంతుడు జ్ఞానము సిద్ధంగా ఉన్నది, అది సిద్ధ వస్తువు. మరి మనం ఏం చేయాలి? యోగం చేయాలి. యోగం అంటే ఏమిటి తెలియదు. యోగా అంటే తలకాయ కిందికి కాళ్ళ మీదకి చేస్తాం అంటాం, ఇది యోగా అంటాం. ఇది మంచిదే, చాలా మంచిది. ఇది చేయడం వల్ల యోగం దొరుకుతుంది. యోగ శరీరానికి, యోగం మనసుకు, జ్ఞానము ఆత్మకు. గుర్తుపెట్టుకోవాలి. మరి యోగం అంటే ఏమిటి? అల్పమైనటువంటి శరీరధారులమైనటువంటి మనము, అల్ప చైతన్యము కలిగినటువంటి మానవుడు అనంత చైతన్యముతో తాదాత్మ్యం చెందడమే యోగము. క్లియర్? అల్ప చైతన్యము కలిగిన జీవాత్మ అనంత చైతన్యము కలిగినటువంటి పరమాత్మతో తాదాత్మ్యము చెందడమే యోగము. క్లియరా? బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మీకు ఒక చిన్న కథ చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అక్కడికి వస్తాను నేను. ఒక నగరంలో, ఒక వీధిలో ఒక మహాత్ముడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోతుంటే ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు? నీళ్లు అవి ఇవి తీసుకపోయి అందరు సహకరిస్తారు, పోస్తున్నారు. ఆ ఇంటి యజమాని ఏడుస్తున్నాడు, అయ్యో నా ఇల్లు కాలిపోతుందని. ఇగో ఇట్లా మా ఆర్యవైశ్య బంధువులందరూ పోయి ఇక సేవా కార్యక్రమంలో ఉన్నారు. ఇక తీస్తున్నారు, మొత్తం పెడుతున్నారు. ఇక అన్ని తీసుకొచ్చి ముందర పెట్టారు. మొత్తం సామాన్, మొత్తం అల్మారీలు, ఇగో ఇట్లా పేపర్లు, డాక్యుమెంట్లు, బంగారం, వజ్రాలు, వైడూరు, ఇంకేమేమి ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్ని తెచ్చిపెట్టిర్రు. ఇక మా లక్ష్మణ లాంటి వాళ్ళు, ఆయన చూడదిగినే అంటున్నాడు కానీ నా దృష్టిలో 18 సంవత్సరముల నవ యవ్వన యువకుడు ఆయన కోసం గట్టిగా సపోర్ట్ కొట్టాలి. నన్నిటికి తీసుకురావడానికి ఆయననే కారణం కాబట్టి. అయితే ఆయన ఏం చేసిండు? ఓ పెద్ద మనిషి, ఇంకేమైనా ఉంటే నాకు చెప్పవా, నేను తీసుకొస్తాను వెళ్ళి. అరే అన్ని వచ్చినవా అని చెప్పిండు. చూస్తే అరే రే నాకు ఒక 4 సంవత్సరాల కొడుకున్నాడు, వాడు దాంట్లో ఉన్నాడు అని చెప్పిండు. ఈ నవ్వుకుంటాడా? ఇక ఎగిరెగిరిపోయి లోపలికి పోయి చూస్తే పాపం పాపం ఆ పిల్లగాడు చనిపోయాడు. క్లియర్? వచ్చి చెప్పిండు, లేడయ్యా. ఈ సాధువు ఇదంతా చూసి ఏం చేసిండు? ఇంటికి పోయి డైరీ రాసుకుంటుండనమాట. అరే ఈ ప్రపంచంలో ఎంత విచిత్రం ఇది. అసలు ఈ మనిషి మొట్టమొదలు ఏం చేయాల్సింది? ఆయన ఏం చేయాలి? పిల్లగాన్ని రక్షించుకోవాలి కదా. వీడేం చేసిండు? ప్రకృతిని రక్షించు. ఇది ఏది మాట్లాడదు, ఒక్కటి కూడా మాట్లాడదు. అష్టదా ప్రకృతి అంటారు. భూమి రాపోనలో వాయు ఖమ్మను బుద్ధి రేవచ అహంకారయితి యమ్మే భిన్న ప్రకృతి రష్టధ. పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 జడములు ఇవి మాట్లాడవు. కానీ మాట్లాడే మనిషి ఏం చేస్తున్నాడు? ఈ జడములు వెనుకబడ్డాడు. ఆ పెద్ద మనిషి కొడుకుని రక్షించుకోవాలి కదా. మొట్టమొదలు రక్షించుకోకుండా ప్రకృతిని రక్షించుకున్నాడు. జడము, తెలివి లేని వాటిని రక్షించుకున్నాడు. కాబట్టి మొట్టమొదలు రక్షించుకోవాల్సిందే చేతనాన్ని. కాబట్టి మన ఆత్మ చైతన్యము కలిగిన మనము
ఆత్మోన్నతి కోసం ఎందుకు పోరాటం చేయడం లేదు? కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరందరూ బాగా చదువుకోవాలి, కష్టపడాలి, ఏ పని చేస్తున్నారో ఆ పని తప్పకుండా చేయాలి. చేస్తూనే ఈ ప్రకృతిని సంపాదించండి, ధనాన్ని సంపాదించండి, లేని వాడికి పెట్టండి. కానీ అదే విధంగా పరమాత్ముని కూడా తెలుసుకోండి. ఇక్కడ ప్రకృతిని ఉపయోగించుకుంటూ పరమాత్మ ఉపాసన కూడా చేయండి అని చెప్తుంది భగవద్గీత. ఓకేనా? ఎక్కడున్నాం మనం? ఇంతకు మొదలు ఏం ధ్యానం చేయమన్నా మిమ్మల్ని? యోగం చేయాలి. యోగం ఎట్లా చేయాలో కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏకాంతంలో కూర్చోవాలి. యోగం యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరవాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం సమం కాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. చూడండి, ధ్యానం ఎట్లా చేయాలో భగవద్గీతలో ఉన్నది. మీరు చక్కగా కూర్చోవాలి, ఏకాంతంలో కూర్చోవాలి. మరి ఇది ఎవరు చెప్పాలయ్యా అంటే ఒక గురువు ఒక శిష్యుడికి నేర్పియాలి. మీరందరికి వచ్చి ఎందుకు వచ్చారో తెలుసా? ఈ జ్ఞానాన్ని తీసుకుపోవాలి, అదే విధంగా విజ్ఞానాన్ని కూడా తీసుకుపోవాలి. ఆర్య వైశ్య మహాసభలు అంటే కృష్ణుడు ఆర్య వైశ్యుల గురించి భగవద్గీతలో చెప్పిండు. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసా? ఒకసారి చేయలేపాలి. భగవద్గీతలో ఆర్య వైశ్య శబ్దాలు ఎక్కడున్నాయో తెలుసా? తెలుసా అమ్మా? గుడ్. తెలిసిన వాళ్ళకి సపట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. తెలియని వాళ్ళు ఈరోజు తెలుసుకొని పోండి. కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టమస్సత్యమకీర్తికరం. అర్జున, మీరందరూ యుద్ధం చేయాలి, ధర్మ యుద్ధం చేయాలి. ఒకవేళ యుద్ధం చేయకపోతే అనార్యులు అవుతారు. మీరందరూ ఆర్యపుత్రులు, ఆర్యులు. మీరు ఆర్యులు అంటే బాగా జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళు, అజ్ఞానాన్ని తొలగించుకొని పవిత్రమైన జ్ఞానంతో నివసించే వాళ్ళు ఆర్యులు. మరి వైశ్యులు ఈ పని చేస్తూనే పవిత్రమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ప్రపంచంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి ప్రపంచానికి అన్నాన్ని పెట్టగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వారు వైశ్యులు. స్త్రియో వైశ్య నన్ను భజించండి మీరందరూ కూడా. ఎందుకు? ప్రతి ఒక్కరు సమానులు. భగవత్ భక్తిలో ప్రతి ఒక్కరు. భగవద్గీతలో 2 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా అన్యేత్వేమవజానంత శృత్వాన్ని వ్యవవాసతే తేపి చాతితరంతేవ మృత్యుం శృతి పరాయణాః. ఆలు రానివాడికి కూడా మోక్షం ఉన్నది. మోక్షం అంటే ఏమనుకుంటున్నారు? అదేదో పెద్ద అడవులలో కూర్చోవాలి, లేకపోతే నేను ఒక పెద్ద ఋషిని కావాలి, ఇట్లానే మీరు అనుకుంటున్నారు. నేను అది తెలియజేయడం కోసమే ఇక్కడ దాకా వచ్చినాను. నన్ను గురువు గారు ఇక్కడ నిలబెట్టారు. ఎందుకు? యోగం అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, తపస్సు అంటే ఏంటిది, ఒక మానవుడు ఎలా జీవించాలి అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఆ జ్ఞానం భారతదేశంలోనే ఉన్నది. మనము తెలుసుకోకపోతే విశ్వం మొత్తం ఊగిసలాడుతుంది. ఒక్క భారతీయుడే విశ్వగురువు కాగలడు, విశ్వాత్మను గురించి చెప్పగలడు, విశ్వములో ఉన్న సమగ్ర జ్ఞానానికి అధిపతి అయి ఉండగలడు. అలాంటి భారతీయుడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. భారతీయుడు అంటే భారతదేశంలో పుట్టిన భారతదేశంలో అని జెండా పట్టుకొని తిరగడం కాదు. భాషించి రమించి తరించి ఆ అంతరంగాన్ని తెలుసుకొని ఆ ఆత్మ బంధంతో ఎవడు ఉంటున్నాడో అంతరాత్మ గురించి పరిశుద్ధంగా పరిపూర్ణంగా తెలుసుకొని జీవన విధానంలో జీవిస్తున్నాడో వాడు భారతీయుడు. మనం అందరం బ్రతుకుతున్నాం. జీవించడం నేర్చుకోండి. మళ్ళీ మర్చిపోయిన దాన్ని మనము ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అందుకోసమే అర్జునుడు అన్ని మర్చిపోయాడు, కృష్ణుడికి అన్ని గుర్తున్నాయి. ఇది మీకు అందరికీ తెలుసు. భగవద్గీతని
ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి చెప్పమంటే అది చాలా కష్టమే. అది మీకు తెలుసు కదా. భగవద్గీతకు ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టుకుంటుంది. ఎవరికైనా నిద్ర వస్తే మంచిగా పడుకొని కూడా వినండి. నిద్ర వచ్చిన వాళ్ళు చేయలేమండి ఒకసారి. వస్తలేదా? ఎంత మంచి వాళ్ళే మీరు. ఎస్, ఆర్యవైశ్య సభ అంటే ఇలా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ జ్ఞానము, ఇక్కడ ధనము. అవ్వ కావాలి, పువ్వ కావాలి. కావాలవద్దా మనకు? అవ్వ అంటే అవ్వల ఉన్నది, కనబడకుండా అవ్వల ఉన్నది అవ్వ, అది ఆత్మజ్ఞానం. పువ్వ కావాలి, తినడానికి ప్రపంచంలో పని కావాలి. కావాలవద్దా? అందుకోసం మనకి ఇక్కడ బ్రతికున్న రోజులు ధనము కావాలి. మన శరీరాన్ని వదిలేసేటప్పుడు మనకు ఏ జ్ఞానంతో మనం పోతామో ఆ జ్ఞానం కూడా కావాలి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మనము చిన్నప్పటి నుండి నేర్చుకున్న అలవాట్లు, మన తాతలు ముత్తాతలు నేర్పినటువంటి సంస్కృతి, ఆ భాష, ఆ ప్రాముఖ్యత ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మన పెద్దవారు జీవించినట్టు మనం జీవిస్తలేము. గురువు గారు ఇప్పుడు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. మన బట్టలు మారిపోయినాయి, మన ఆహారం మారిపోయింది, వేషధారణ మారిపోయింది. ఇక మా అమ్మ నాయన జర పెద్ద మనుషులు ఏమన్నా చెప్తే, అమ్మా నీకేం తెలుసమ్మా, నువ్వు పాత మనిషివి, నీ టైంలో ఫోన్లు లేవు, మా దగ్గర ఫోన్లు. సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. చిన్న పిల్లగానే కూడా అన్నం తినాలంటే ఫోన్ ఉండాలి. ఆడు ఫోన్ చూసుకుంటా అమ్మ ఇక్కడ. అప్పుడేమో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు వేవే అనేవాళ్ళు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తేవే, జర తొందరగా తేవే, వీడు తింటలేడని అంటాం మనం. ఇది మన పరిస్థితి. భారతీయ వీరులారా, ఆక్రమణ శూరులారా, ఈ రోజు ఒక సంకల్పం చేయాలి. మనం భారతదేశంలో పుట్టి మహోన్నతమైన జ్ఞానానికి, మహోన్నతమైనటువంటి ఈ జ్యోతి ప్రజ్ఞకి మనము శ్రీకారం చుట్టకపోతే రాబోయే రోజుల్లో చెప్పేవాడు కూడా దొరకడు. ఎవడో ఒక్కడు ఉంటాడు భగవద్గీత చెప్పేవాడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. అసలు ఈ భగవద్గీత చెప్పేటోళ్ళు ఎక్కడ ఉంటారంట అయ్యా అంటే లక్షల మంది ఉంటారంట. ఆ మధ్యలో ఎవడో ఒక్కడో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వస్తాడంట. అలా వచ్చిన వేల లక్షల మందిలో కూడా పరిపూర్ణంగా, పరిశుద్ధంగా ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటాడు ఆయన, ఆ తెలుసుకున్నవాడు నా గురించి చెబుతాడు అని చెప్తుంది భగవద్గీత. అలాంటి విషయాన్ని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. మనము చదివేటోళ్ళని చదవనీయమో, ఇంకేమన్నా అయితే అరే వీడికి ఏమైందిరా ఇయ్యాల భగవద్గీత ఎక్కువ చదువుతున్నాడు, వీడికి శ్లోకాలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన, ఈ విధంగా మళ్ళీ వాడిని మా అమ్మలు నాన్నలు చదువుతుంటారు. ఇవాళ పట్ల ఆమె భగవద్గీత ఎక్కువ చదువుతుంది, విష్ణు సహస్రనామాల మీదనే పోతుంది ఆమె అని ఇట్లా వ్యంగ్యంగా కూడా భాషిస్తూ ఉంటారు. వాళ్ళందరూ దుర్మార్గులు. మీ శ్రద్ధను భంగము చేసేటటువంటి దుర్మార్గులు మీ మధ్యలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని పక్కగా పెట్టండి. ఎందుకు? వాళ్ళ గుణాలు పనిచేస్తున్నాయి. ఆ 3 గుణాల వల్ల బంధింపబడ్డాడు వాడు. బంధించబట్టి ఏం చేస్తున్నాడు? ఇతరులను కూడా బంధించడానికి దోహదపడుతున్నాడు. సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవిశ్చాత్రిభిర్గుణైః. 3 గుణముల చేత బంధింపబడ్డాడు జీవుడు. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి బంధముల చేత. కాబట్టి మీరందరూ కూడా భగవద్గీతని అధ్యయనం చేయాలి. అదే విధంగా మంచి డ్రెస్సులు, మంచి భోజనం. భగవంతుడు ఎవరికి దొరుకుతాడు తెలుసా? మీరు రోజు పూజలు చేస్తూనే ఉన్నారు. ఎవరెవరికి భగవంతుడితో రోజు మాట్లాడుతున్నారో చేయలేమండి. భగవంతుడితో మాట్లాడేవాళ్ళు నిజంగా మాట్లాడుతున్నా. ఒక ఆయన ఉంటాడు ఎప్పుడు చూడు ఆలోచనలే, చింతలో ఉంటాడు. గురువులు ఏం చెప్తుంటారు? చింతనలో ఉంటామంటారు. మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మనం ఇక్కడ కూర్చొని 10 దిక్కులు తిరుగుతుంది మన మనసు. బాడీ ప్రజెంట్. అబ్బా మీకే చాలా బాగా తెలుసు. అసలు మీరందరూ నాకు గురువులు. ఎందుకు? మీకు చాలా బాగా తెలుసు. మనం స్కూల్లో కూర్చుంటాము, కాలేజీలో కూర్చుంటాము. మా అమ్మ ఏమి వంట చేస్తుందో, మా నాయనకు అది ఏమో తెమ్మని చెప్పినా తెచ్చిండో లేదో అని
క్లాస్ లో టీచర్ ఏమో చెప్తుంటాడు బాడీ ప్రజెంట్, స్థూల శరీరము కనబడుతుంది, సూక్ష్మ శరీరము కనబడదు, కారణ శరీరం అసలే కనబడదు. ఎలా మాట్లాడతారు మీరు? అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తామంటారు. అసలు అంతఃకరణ శుద్ధం ఎవరెవరు చేసుకుంటారో ఒకసారి చేయలేమండి. అంతఃకరణ శుద్ధి చేసుకునే వాళ్ళు చేయలేపాలి ఒకసారి, లేదా? అంతఃకరణ శుద్ధి అని పదం విన్నరా? విన్నోళ్ళు చేయలేమండి. ఇది నా భారతదేశం. ఎస్, ప్రతి ఒక్కరికి తెలుసు అంతఃకరణ శుద్ధి గురించి. కానీ అంతఃకరణాన్ని శుద్ధి ఎలా చేయాలో తెలియదు. శరీరాన్ని శుద్ధి చేస్తున్నాం, రోజు స్నానం చేస్తాం, మంచి బట్టలు వేస్తాం, మంచి గంధాన్ని పూస్తాం, మంచి బొట్టు పెడతాం, భగవంతుడి దగ్గరికి పోతాం. అంతఃకరణ శుద్ధి ఎలా చేయాలో ఆ విషయాన్ని అడిగి తెలుసుకోవాలి పెద్దలని. అలా ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు ఏమి సాధిస్తలేరు. అంటే వాళ్ళు అంతఃకరణ శుద్ధంగా లేరు, అంటే అపవిత్రంగా ఉన్నారు. మనసేమో అపవిత్రంగా ఉన్నది, శరీరం ఏమో శుద్ధంగా ఉన్నది. పరమాత్ముడేమో గుణాతీత స్థితిలో ఉన్నాడు. అలాంటి శాస్త్రాలను పట్టుకోవడానికే మన భగవద్గీత ఉన్నది. కాబట్టి నేటి యువకులారా, యువతులారా, పెద్ద మనుషులారా అందరూ బాగా గమనించాలి. నా దేశం భారతదేశం. ఒక్క భారతదేశమే ప్రపంచాన్ని వెలిగించగలదు. ఆ దివ్య జ్యోతి భారతదేశంలోనే ఉన్నది. ఈ జ్యోతి అనేక జ్యోతులను వెలిగించగలదు. దేశాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే దేశామేవానుకం పార్థ మహాజ్ఞానదంత మహానాశయామ్యాత్మ భావస్తు జ్ఞాన దీపేన భాస్వత. ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించగలిగేటటువంటి సామర్థ్యము, సత్తా ఒక్క భారతీయుడికే ఉన్నది. అలాంటి భారతదేశంలో పుట్టిన మనము భరత మాతకు మనము వందనం చేయాలి. జై బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. ఇలాంటి భారతదేశంలో అనేక గ్రంథములు ఉన్నాయి. మీరు కొంచెం సంస్కృతం చదవండి. రామః రామౌ రామాః, రామం రామౌ రామాన్, రామేణ రామాభ్యాం రామైః, రామాయ రామాభ్యాం రామేభ్యః, రామాత్ రామాభ్యాం రామేభ్యః, రామస్య రామయోః రామాణాం, రామే రామయోః రామేషు. హే రామ, హే రామౌ, హే రామాః. ఒక్క శబ్దము సంస్కృతంలో నేర్స్తే శబ్ద ఝరి మీ హృదయాల్లో ప్రవహిస్తుంది. అలాంటి జ్ఞానమూర్తులు, చిదానందులు, సదానందులు, పవిత్రమైన హృదయం కలిగినటువంటి ఓ భారతీయులారా, మనమందరము ఆత్మ న్యూనతకు గురి అయి ఉన్నాము. ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ జ్ఞానంలో మనము జీవించాలి. అజ్ఞానాన్ని మనము ఛేదించాలి. మనకు ఇక్కడ చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది, జ్ఞానము ఉన్నది, అజ్ఞానము ఉన్నది. ఉన్నాయా లేవా ఇవన్నీ? అందుకోసం మనము సద్గుణాలను పెంచుకోవాలి. భగవద్గీతలో సద్గుణాలు ఉన్నాయా? 26 సద్గుణాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం తపస్య యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైశునం దయా భూతేశ్వలోలుత్వం మార్దవం హ్రీర చాపలం తేజః క్షమాదుతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. హే భారత, మీరు మనము గనక భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మంచి లక్షణాలను పుణికి పుచ్చుకొని ఈ సేవ ఇక్కడ ఏది ఆర్య వైశ్య మహాసభ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో నాకు గురువు గారు చెప్పారు. వచ్చిన వెంటనే కొన్ని కార్యక్రమాల గురించి చాలా గొప్ప విషయాలు. పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులకు ప్రతిరోజు నమస్కరించండి. మీరు గుళ్ళకు పోకుండా నాకు ప్రాబ్లం లేదు, అమ్మ నాన్నలకు మొక్కండి, అత్త మామలకు మొక్కడు పువ్వు పెట్టండి, పెద్దలను గౌరవించండి. ఇంట్లో మీ తల్లిదండ్రులను, భార్య బిడ్డలను చక్కగా చూడండి. అలా మనం చేస్తే మన పిల్లలు చేస్తారు. అలా చేయకపోతే మనం అధోగతి పాలైపోతారు. అందుకోసము నేటి యువత మేల్కోవాలి. మేల్కొని ఏం చేయాలి? అచ్చా, నా ఎన్నిబడి రానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు భగవద్గీత నేర్చుకోవడానికి? ఒకసారి చేయలేమండి. నిజంగా వస్తారా? వైరాగ్యం అప్పటికప్పుడే
కలుగుతాయి. ఇప్పుడే వస్తాం మీ ఎంబడి అంటారు కొంతమంది నా ఎంబడి. తర్వాత ఇంటికి పోయి హాయిగా పట్టుకుంటారు. శ్రీనివాస్ గారు ఎక్కడో, భగవద్గీత ఎక్కడో, నేను ఎక్కడో. మీరు నిలబెట్టుకోండి మీ జ్ఞానాన్ని. తల్లిదండ్రులకు పూజ చేస్తే ఋగ్వేదం చదివినంత పుణ్యం వస్తుంది. గురువులను సేవిస్తే యజుర్వేదం చదివినంత పుణ్యం వస్తుంది. తోటి ప్రాణులకు మేలు చేస్తే సామవేదం చదివినంత పుణ్యం వస్తుంది. ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ఇతరుల పట్ల సేవాభావము ప్రేమతో ఉంటే అధర్వణ వేదం చదివినంత పుణ్యం వస్తుంది. మనము చైతన్యానికి సేవ చేయాలి. మన వాళ్ళని వదిలేస్తామో చెడ్డదాన్ని పట్టుకుంటాము. కాబట్టి గురువుల యందు భక్తి ఉండాలి, పెద్దల పట్ల శ్రద్ధ ఉండాలి. అప్పుడే మనం అందరము ఓర్పుతో, నేర్పుతో, మార్పుతో, కూర్పుతో, ఓదార్పుతో జీవించగలము. అప్పుడే మన జీవితాలు సుఖమయం కాగలుగుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలా చెప్పుకుంటా పోతే నేను మినిమం ఒక 3-4 గంటలు నిలబడి చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఏడిపోయినా. ఇక నాకు తక్కువ టైం ఇచ్చి ఎక్కువ చెప్పాలంటే సరిపోదు. అయినా మీకు ఆ రుచి చూపించాను. ఆ రుచి చూసి పూర్ణ రుచిని పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఒక అర్జునుడి స్థాయిలో ఉన్నారు. మీరే ఒక కృష్ణుడి స్థాయికి ఎదగాలి. భగవద్గీతని బోధించిన వాడు జగద్గురువు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, కృష్ణుడు గృహస్థుడా లేకపోతే ఏమైనా పెంచుకొని కూర్చున్నాడా? భార్య పిల్లలు ఉన్నారు ఆయనకు. కృష్ణుడి బావ అర్జునుడా, అర్జునుడి బావ కృష్ణుడా? గట్టిగా చెప్పండి, చెవులు వినపడి నాకు కొంచెం. అరే గట్టిగా చెప్పండి, నాకు వినపడతలేదు. ఇగో ఎంత సంశయం చూడు. అర్జునుడు బావ, కృష్ణుడు బావారిది. అవునా కాదా? సుభద్రని ఇచ్చాడా లేదా? సుభద్ర ఎవరి చెల్లెలు? కృష్ణుడి చెల్లెలు. చెల్లెలు ఇచ్చిన ఆయన బావ అవుతాడా, బామ్మడు అవుతాడా? అలాంటి బావకు గీతోపదేశం చేసిండు అంటే భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు గృహస్థులకు దేవుడు తొందరగా దొరుకుతాడు. భగవద్గీత అర్థం కావాలి. మీరు ఇంట్లో కూర్చొని భగవద్గీతను అధ్యయనం చేయొచ్చు. నేటి యువత మేల్కోవాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తూ ఈ సదవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, మీరందరూ కూడా ఒక ఉత్తమ వీరుల్లాగా. ఈ అమ్మలను చూస్తుంటే ఇంకొక కథ గుర్తొస్తుంది. సమయమేమో లేదు, నడవనా? నడవమని చెప్తున్నారు. ఒకటి చెప్తాను, ఎందుకంటే నేను సైనికుడిని. ఫస్ట్ సైనికుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, మీకు తెలుసు. అమ్మయందున నిలిచియుండియు అమ్మ కంటెను భిన్నుడగుచును అమ్మ చే తెలియంగ చాలక అమ్మనే దేహంబుగాగా అమ్మ లోపల ఉండి ఎవ్వడు సర్వమును శాసించుచుండును ఆతడంతర్యామి అమృతము నేనెరుంగుదునన్న బ్రహ్మము. మన అమ్మని ఎవరన్నా ఈ రోజు నుండి అమ్మని ఇబ్బంది పెడితే నాకు ఒక కాల్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. వాడిని ఆర్మీలో తీసుకుపోయి భర్తీ చేయించి హిమాలయ పర్వతాలలో కూసబెడతా వాడిని. ఏ అమ్మనైనా కూడా, ఏ కొడుకు కూడా ఈ రోజు నుండి, బిడ్డలు కూడా అమ్మ తమ్ముడికి అన్నకే ఇస్తున్నారు, నాకు ఇస్తలేరు అనుకో. బిడ్డలు కూడా ఆల్ ఆర్ ఈక్వల్. భగవంతుడి దృష్టిలో అందరూ సమమా కాదా? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. వినాశనమయ్యేటటువంటి ప్రపంచంలో అవినాశిగా ఉన్న పరమాత్మ తత్వమే తత్వము. ఆయన భగవంతుడు 24 గంటలు మిమ్మల్ని వాచ్మెన్ లాగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? సర్వతప్పాణి పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతే. మీరు ఇప్పుడు ఆలోచించే ఆలోచనలు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు. మొట్టమొదటిగా తెలిసేది భగవంతుడికి. అందుకే మీ ఆలోచనలకు తగ్గట్టు మీ వ్యవహారం ఉంటుంది, మీ ఆచరణ ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం 100% పనిచేస్తుంది. మిత్రులారా, మీరందరూ కూడా, నాకు ఇంకా సమయం ఎక్కువ లేదు, కథ కూడా మర్చిపోయినా. ఇప్పుడు ఆ కథ చెప్పిననుకో ఏడ్చుకుంటూ పోతారు కొంతమంది. అందుకోసం అది చెప్పను. మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు తప్పకుండా అలాంటి కథలు చెప్తూ మీ అందరినీ కూడా భావి తరాలకు ఒక మంచి బిడ్డలుగా, ఇలాంటి గొప్ప వ్యక్తులు మిమ్మల్ని తీర్చిదిద్ది మీకు తగినటువంటి పురస్కారాలను ఇచ్చి మీ చదువులకు, మీ యొక్క శ్రేయోభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ మిమ్మల్ని ఉన్నత శిఖరాల్లో చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చదువు
ఇక్కడ సంస్కారము, ఇక్కడ సంస్కృతి, అక్కడ సంస్కృతము అన్ని కలగొలిపి మీరందరూ కూడా భావి చైతన్యానికి మంచి పునాదులు వేసి భవిష్యత్తును రక్షించి ఒక మహోన్నతమైన వ్యక్తిగా జీవించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ తోడ్పాటు నేను నా జీవితంలో మరవలేనని, నన్ను ఇంత మంచి ఒక వక్తగా తీసుకొచ్చి అన్న నిలబెట్టి అందరికీ పరిచయం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసానికి విరామం ఇస్తున్నాను. జై హింద్, భారత మాతాకి జై. ధన్యవాదాలు సార్ గారు. వారు ఒక 2 నిమిషాలు క్లోజ్ చేద్దాము పిల్లలకు, ఎందుకంటే కాలాతీతమవుతుంది కనుక. వారు ఈ మధ్యలోనే మేము 98లో వేదాంత విజ్ఞాన మహాసభలు నిర్వహించాము. ఆ కార్యక్రమంలో సుమారు 400 మంది మహాత్ములు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మాతాజీలు వాళ్ళందరూ వచ్చేసారు. ఆ కార్యక్రమానికి వచ్చారు, అక్కడే పరిచయం అయ్యారు. అయితే వారికి అక్కడ ఆ సమయం ఇయ్యలేకపోయాను. అక్కడ చాలా షెడ్యూల్ టైట్గా ఉంటుంది. పూర్తిగా హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్కి వెళ్ళి వచ్చిన మహనీయులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన మహాత్ములు వచ్చారు. ఆ కార్యక్రమంలో వారిని మనం ఆ సమయం ఇవ్వడం, ఈ అవకాశంగా వారిని ఇలా మీ అందరికీ ఆ 4 మాటలు చెప్పే భాగ్యం, ఇదే భాగ్యం మాకు కలిగించిన వారి శ్రీనివాస్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరైనా బస్తీ సంఘాలలో ఉంటే వచ్చి ముందు కూర్చోవాలి, దాతలు కూడా ముందు వరుసలో కూర్చోవాలి, వారికి అవకాశం ఇవ్వాలి ముందు వరుసలో. మాకు కనపడితే వారు కూడా పిల్లలకు మెడల్స్ ఇవ్వడానికి బయట పిలుస్తాను కనుక ఇప్పుడు కన్వీనర్ కూన వెంకట గోపాలకృష్ణ గారు ఎస్ఎస్సి వాళ్ళను ఈ కార్యక్రమాన్ని మన హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ స్టార్ట్ చేయించే ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభినందనలు. ముందుగా ఎస్ఎస్సిలో 10కి అంటే ఈ 5 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వం వారు పర్సెంటేజ్ తీసేసి గ్రేడ్ పద్ధతిలో వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి విధంగా ఆ గ్రేడ్ ప్రకారం మనము ముందుగా ఏదైతే 10కి 10 వచ్చారో వారిని పిలుస్తున్నాం, తర్వాత గ్రేడ్ ప్రకారం పిలవడం జరుగుతుంది. అందులో భాగంగా ముందుగా ఒక 10 మందిని మేము పిలుస్తాము. వారు వచ్చి ఈరోజు మన అతిథుల చేతి మీదుగా అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అపూర్వ ఆలంపల్లి ఎక్కడున్న తొందర రావాలి, ఎందుకంటే మనకు అద్వైత, గుడ్గిల్ల శ్రీపతి, కొడమూరి ప్రణీత, కొట్టూరు అక్షిత 10 మంది వీరందరూ కూడా గ్రేడ్ 10తో పాస్ అవ్వడం జరిగింది. వీరందరికీ కూడా మనము చప్పట్లతో వారికి అభినందనలు తెలుపుతాము. ఒక్క నిమిషము. వీరికి కొద్దిగంత అంటే మనం ఇచ్చే నగదు రూపాన వారికి ఒక ప్రోత్సహించాలనే పద్ధతితో మనం ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగంత నగదు కూడా ఈ 10 గ్రేడ్కి వచ్చిన వారికి అందరూ కూడా మనం అందజేయడం జరుగుతుంది. మా కోశాధికారి గారు తీసుకొస్తానికి వెళ్ళారు. చేయాల్సిందిగా మన అతిథులను కోరుతున్నాను. అక్కడ కొద్దిగా ఇది ఎంగేజ్ చెప్పేసి ఎంగేజ్ చెప్తే కొద్దిగా ఏజ్ ఉండాలి, లేకపోతే మొత్తం ఎంగేజ్ పెట్టేశాను. మొత్తం ఎంగేజ్ పెట్టి ఆ కుర్చీలు చెప్పి పక్కకి అనేసిన తర్వాత లేకపోతే కొద్దిగా ఎంగేజ్
కుర్చీలు ఎక్కడికేమో కుర్చీలు ఓకే ఎక్కడ అది అది కూడా ముందుకెళ్ళి ఎందుకు కొద్దిగా మీరు అంతా అమ్మాయి అమ్మ వెనక జరగండి అమ్మా వెనక ప్లేస్ ఏర్పడ్డది వెనక జరగండి. శివ ఇలా అందరం కొద్దిగా వెనక జరగమని అందరం జరగండి. ఈ ఇయర్ మాక్సిమం ఎన్రోల్మెంట్ అయ్యాయి మాకు. లాస్ట్ ఇయర్ 210 మెంబర్స్ ఎన్రోల్మెంట్ అయ్యారు. ఈ ఇయర్ మొత్తానికి ఇంటర్లో 100 మెంబర్స్, ఎస్ఎస్సిలో 125 మెంబర్స్ ఎన్రోల్మెంట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ కంటే 15 మెంబర్స్ పెరిగారు, ఇంచుమించు 7.5% పెరిగారు. ఇది మన యొక్క మంచి విషయం. ఇది మన వాళ్ళు ఇంకో 7.5% మంది 90% అబౌవ్ లోపలికి వచ్చారు. తర్వాత ఈ యొక్క ప్రోగ్రాం కోసము సహకరించిన దాతలు సరావు లక్ష్మణ్ గారు ఇప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్స్ విత్ ఫ్రేమ్ అతి కష్టంతో కూడుకున్న పని. మనం ఒక్క సర్టిఫికేట్ తయారు చేసి ఫ్రేమ్ చేయాలంటే చాలా కష్టం. సహకరించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ కోసము ఈ మెడల్స్ కోసము సహకరించిన దాతలు కట్టం శివకుమార్ 10 మెడల్స్, లింగా ప్రకాష్ గారు 10 మెడల్స్, కొప్పల సత్యం గారు 10 మెడల్స్, చింతల్ గారు శ్రీ కూడా 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేశారు. తర్వాత కాసేటి పాండు గుప్తా గారు మాజీ ప్రెసిడెంట్ గారు 5, రెడ్షెట్ చంద్రశేఖర్ రావు గారు మాజీ ప్రెసిడెంట్ 5. మీకు అందరికి కూడా ఈ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ 10th గ్రేడ్ వచ్చిన వారు పప్ప సృజన, పారపల్లి వామిక, పోలిశెట్టి శ్రేష్ఠ, రెడ్శెట్టి హర్షిత, సోమిశెట్టి వైశాలి, శ్రీరామ్ విదేశ్, తనుష్ గట్టు, తేలుగుట్ల శ్రీనిధి, విఖ్యాతి మిర్యాల వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టున్నారు. వారికి తర్వాత అందజేస్తాం మేము, ఎందుకంటే స్టూడెంట్స్ మాత్రం పైకి రావాలి. ఉప్పు మణిదీప్ మనం అవన్నీ అభినందించడం మన విధేయత. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా మీకు తెలుస్తుంది. మన యొక్క చప్పట్లే వాళ్ళకు పొప్పట్లు. వారికి సార్ ఇప్పుడు మెడల్స్ అందుకుంటున్న వారందరూ కూడా 10th గ్రేడ్ తో పాస్ అయ్యారు. వీరందరికీ కూడా చప్పట్లతో మన అభినందనలు తెలపాలి. చప్పట్లు చప్పగా ఉన్నాయి, కొద్దిగా చప్పట్లు పెంచితే బాగుంటుంది. వీళ్ళకి మార్క్స్ అనుమూల తనుజ గారికి 990 మార్క్స్, అలాగే పిప్పరి రిషి కార్తిక్ రావాలి కూడా.
మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. నేను పిలుస్తూ ఉంటాను, ఉంది. ఎవరు కూడా లేట్ చేయకుండా స్టేజ్ దగ్గరికి తొందరగా రావాలి. శ్రీమాన్ రాగి రోహిత్ కార్యక్రమానికి ఎంతో చక్కగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేసిన ఈ కార్యక్రమం యొక్క కన్వీనర్ కోన వెంకట గోపాలకృష్ణ గారు కూడా ఈ మెడల్స్ అందజేయాలని కోరుతున్నాను. లెఫ్ట్ సైడ్ రావాలి. ఇంటర్మీడియట్ కంటిన్యూషన్ రెడీ. సర్టిఫికేట్ తీసుకొని రెడీగా ఉండండి స్టేజ్ దగ్గర. కక్కిరేని జనార్దన్ చేయాలి సర్టిఫికేట్స్. నెక్స్ట్ 10 మెంబర్స్ పిలుస్తున్నాను, కొంచెం తొందరగా రావాలి. జోలి సాయి తేజ అయిపోయింది. కక్కిరేని జనార్దన్, శ్రీ గోలి శ్రీ వర్షిత, గోలి శ్రీ వర్షిత, పొరగా కార్తిక్, తాడి అజయ్ చంద్ర. ఇప్పుడు నేను పిలిచిన వాళ్ళందరూ కూడా స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న కౌంటర్ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకొని రెడీగా ఉండాలి. నాకు కొంచెం వెంకయ్య రావాలన్నా ఒక్కసారి. మీరు కూడా విద్యార్థులకు మీ చేత మెడల్స్ అందజేయాలని మనవి. కాకపోతే ఆలంపల్లి వెంకటేశ్వర, గంగిశెట్టి సాయి ప్రణవ్, మీరంతా కూడా స్టేజ్కి లెఫ్ట్ సైడ్ తొందరగా వచ్చేసి సర్టిఫికేట్స్ తీసుకొని రెడీగా ఉండాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చిండి మేడం, కొంచెం బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ కూడా మేము గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా మీరు అతన్ని కన్సల్ట్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. కొంచెం మీరు వెనక్కి రండి సార్. 10th వాళ్ళు రెడీగా ఉండాలి. 9.8 అక్షర, ఇలపూటి అక్షర, గోపిశెట్టి శ్రీనిజి, కె నిషాంత్, వగిలిశెట్టి వీణ, వగిలిశెట్టి వీణ, యాకల అఖిల్ గుప్తా వాటి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. మెడల్ తీసుకున్న వాళ్ళు కూడా వంకాయల శ్రీచక్ర మోహన, 37 వంకాయల శ్రీచక్ర మోహన వచ్చాడు. గొప్పల వైభవ్ కంది శ్రీమహిని, మిరియాల శ్రీజ, రెడీ. 1 సెకండ్ సార్, 1 సెకండ్. రెడీ రెడీ. సమిత ఉప్పగుల్ల సార్ మీరు చూడండి, మీరు చూడండి. తాడపల్లి లాసయ్య, వేద శ్రీచరణ్, శిఖరన్ తేజ, అర్థం నిఖిల, నిఖిల్ ఉజ్జల. మిగిలిన ప్రోగ్రామ్ ను కంటిన్యూ చేసుకున్నాం. అధ్యక్షులు దీని తర్వాత ఒక 2 నిమిషాలమ్మా పిలిచిన వాళ్ళు ఆగండి. 2 నిమిషాలు అతిథులకు సన్మాన కార్యక్రమం తర్వాత మనం
నాగకృష్ణ కొద్దిగా ఈనాటి అదేవిధంగా విశిష్ట అతిథి మన వారిని ఆర్యవేశ సంఘం జిల్లా ఆర్యవేశ మహాసభ వారు సత్కరిస్తున్నారు. చప్పట్లు. వారు ఎంత మంచి సందేశాలు ఇచ్చారు. వారిని మనం చప్పట్లతో మనం ఆనందింపజేయాలి. మనకి ఎంతో జ్ఞానాన్ని పోయి ఇచ్చారు వారు. సార్ కొంచెం వెంటనే రావాలి. వన్ సెకండ్ మీరు ఆ సార్ కవర్ అయిపోతున్నారు, ముందుకు రమ్మని చెప్పండి సార్. మీరు కొంచెం వెనక్కి రారా? రెడీ సార్, రెడీ సార్. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి సార్, మీరు కొంచెం రెడీ రెడీ. ఇలా చూడండి సార్. సార్ కొంచెం ఇలా రండి. రెడీయా? వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. రెడీ. లుక్ హియర్ రెడీ. వైడ్ ఫోటో ఒకటి తీసుకుంటాను, ఒక్కసారి వెనక్కి రావాలి. రెడీ సార్, రెడీ. వన్ సెకండ్ సార్, రెడీ. లాస్ట్ సార్. ఇంకా జరగండి కొంచెం. రెడీ సార్, మీరు ఇలా చూడండి సార్ ఒక్కసారి. రెడీ సార్. 10 members పిలుస్తారు. వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. అందరూ ఇలా చూడండి సార్. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేడం పావని, యాదవ్ స్నేహ, కుండ సాయి కుమార్, తాడిపల్లి హాసిని, మాంగాలి ఐశ్వర్య, కుమ్మూరు, మిగతా వాళ్ళంతా కూడా రెడీగా ఉండాలి. మీరు చెప్పినట్లయితే మేము చీల సాయి లక్ష్మి, బచ్చు సహస్ర, బీపేట అభినవ్, దర్శన్ మోటోరి, రాచమడుగు, ఎవరు కూడా దయచేసి ఆర్గ్యుమెంట్ చేయకండి. ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు మీ పేరు వచ్చిందా లేదా అనేది మాత్రమే చూడండి. పిలుస్తాము. మా దగ్గర జరగండి, కొంచెం దగ్గర జరగండి సార్, కొంచెం క్లోజ్గా ఉండాలండి. ఓకే రెడీ సార్. ఇటు చూడాలి. మెడల్స్ మరియు ప్రశంసా పత్రం నగదు పుస్తకాలకు ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు మా సంఘ సభ్యులకు, సంఘ యాజమాన్యానికి కూడా వారు అడిగిన వెంటనే ఉన్నాము. వారిందరినీ కూడా
సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాశారు కనుక వారికి ఒక్క నిమిషము ఇటుగా కలిసి బాగుండే కొద్దిగా ఆలస్యమై వచ్చారు. కవిత దత్తపీఠం వారి ద్వారా గోల్డ్ మెడల్ తీసుకుంటూ భగవద్గీత పైన భగవద్గీత సార్ ఉండండి సార్ ఒకసారి జై శ్రీరామ్. అందరూ భోజనం చేసేవాళ్ళ కోరుకున్నాం. ఈరోజు హైదరాబాద్ ఆర్య వైశ్య మహాసభ నిర్వహించినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. అనేక మంది బాలబాలికలకు 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించినటువంటి వారికి గొప్ప సత్కారము సన్మానము చేసి వారికి మెడల్స్ మరియు ప్రోత్సాహక బహుమతులు ధన సహాయము ఇవన్నీ చేసి గొప్పగా నిర్వర్తించారు. ఇందులో భాగంగానే ఈరోజు భగవద్గీతను కూడా చెప్పుకున్నాము. వీరందరూ ఒక భావి తరానికి మంచి దారి చూపే జ్ఞానోదయం కలిగించినటువంటి గొప్ప మహర్షులు మన మధ్యలోనే ఉంటారు. నాకు కనిపించే ఈ ప్రతి ఒక్కరు కూడా ఒక ఋషితుల్యులు. అలాంటి శ్రమ కోర్చి భావి తరాలకు మంచి జ్ఞానాన్ని అందించాలని ఒక తపస్సంపన్నులై ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దీంట్లో ఆర్య వైశ్యులందరూ కూడా భాగస్వాములు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా ముందు కూడా జరుగుతాయని ఆశిస్తూ నేను చాలా ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన సరాబు లక్ష్మణ్ గుప్తా గారు ఇక్కడికి ఆహ్వానించారు. ఆయన సామాన్యులైతే కాదు, నాకు తెలిసి ఈ ఒక్క పర్సన్ 1,26,000 మందితో సమానమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉన్నదో ఈయన రాబోయే తరాలకు అంత పంచగలడు, భావి తరాలకు సూచనలు ఇవ్వగలడు. అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఈయన, గొప్ప వ్యక్తి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తూ ఆయన ఒక అధ్యక్షుడుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. నమస్కారం. హైదరాబాద్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో సుమారుగా 220 మంది విద్యార్థులకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించినందుకు వారికి మెడల్స్ మరియు ప్రోత్సాహక నగదు బహుమతులతో సత్కరించడం జరిగింది. మరి విద్యను నేర్చుకునే వారికి తోడ్పాటు ఇవ్వాలి, వారిని ప్రోత్సహించాలనే ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థ నిర్వహిస్తూ వస్తుంది. మరి ఈ కార్యక్రమంలో ముందు 80%కి ఇచ్చేవాళ్ళు ఇవాళ 95% దాటిదేకి ఇస్తున్నారు. విద్యార్థుల్లో పెరుగుతున్న ప్రతిభకు అది నిదర్శనం. మరి విద్యార్థుల ప్రతిభ ఇలాగే పెరగాలి, మరి విద్యార్థులకన్నీ చక్కని అవకాశాలు లభించాలని చెప్పి పెద్దవారు ఆశీర్వదించారు. ప్రోత్సాహకాల రూపంలో, మెడల్స్ రూపంలో. మరి శ్రీనివాస్ గారు చక్కని గీతాచార్యులు. సమాజానికి రేపటి తరానికి గీత యొక్క ప్రభావాన్ని, గీత యొక్క విశిష్టతను, గీత నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను చక్కగా వారు వివరించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో మరి భగవద్గీతకు చక్కని ప్రాచుర్యం లభిస్తుందని చెప్పి ఇంటింటా భగవద్గీత అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక మంచి ఆలోచన అది. మరి అటువంటి ఆలోచనలు గల శ్రీనివాస్ గారిని ఈనాటి ముఖ్య అతిథిగా రావడం, మరి ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం. అందరికీ శుభాకాంక్షలు. ఆర్య వైశ్య మహాసభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమము మా ముందు ఉన్న మాజీ అధ్యక్షులందరూ కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని మేము కూడా కొనసాగిస్తున్నాము. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మరియు
నాతో ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సహాయ ప్రధాన కార్యదర్శి, సహాయ కోశాధికారి, మా ఐపీపీ గారు, మా మాజీ అధ్యక్షులు మరియు మా ప్రాజెక్ట్ చైర్మన్, కో చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి మా గీతాచార్య గారి, వాసవి సేవా కేంద్రం లైఫ్ అధ్యక్షులు రమేష్ అన్న గారు కానీ, వాసవి ఐఎంసీ కాలేజ్ ప్రిన్సిపల్ రఘువీర్ సార్ గారు కానీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ఆ వాసవి మాతకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఎందుకంటే ఎంతోమంది చేయాలని ఉంటుంది కానీ అది ఆ అవకాశం అందరికీ రాదు. ఈ అవకాశం నాకు వచ్చింది. నేను ఈ అవకాశాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన మా ప్రధాన కార్యదర్శి గారు కానీ, మా కోశాధికారి గారు కానీ, మా ఐపీపీ గారు కానీ, మా టీం అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు.